46 వస్తే మ్యాజిక్ ఫిగర్. 46 అనేది 100% వస్తుంది. మినిమమే 50 వస్తాయి. సో, ఇక్కడ ఎట్లాగైతే 4 ఎక్కువ వచ్చాయి, అట్లాగే అక్కడ కూడా 4 ఎక్కువే వస్తాయి, తక్కువ రావు అని చెప్తున్నారు. అది 60 కూడా వచ్చే అవకాశం ఉంది. కంఫర్టబుల్గా కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని ఫామ్ చేస్తుంది. అయితే బీజేపీకి ఎన్ని వస్తాయని ఇదే సంస్థలు చెప్పినప్పుడు చూస్తే దైనిక్ భాస్కర్ బీజేపీకి 15-29, ధ్రువ రీసెర్చ్ 22-32, ఇండియా టుడే సివి వాటర్ 20-28, పీపుల్స్ పల్స్ 20-31, రిపబ్లిక్ అండ్ మ్యాట్రిజ్ 18-24. యావరేజ్లో చూస్తే 20-25 కంటే ఎక్కువ రావు బీజేపీకి. ఇక మిగతావి పెద్దగా అక్కడేం లేదు. ఐఎన్ఎల్డి అనే ఒక ఇది ఉంది, ఇండియన్ నేషనల్ లోక్దల్ అని. సో అది ఇంతకుముందు హర్యానా లోక్దల్ ఉండేది, అది ఐఎన్ఎల్డి అయింది. మీకు చిన్న చిన్న పార్టీలే ఉన్నాయి, సిపిఐ సిపిఎం కావచ్చు. ఆప్కి కూడా 1% కూడా రాదని చెప్తున్నారు. తర్వాత బిఎస్పి ఉంది, అట్లా జాట్కి సంబంధించి ఒక పార్టీ ఉంది, జనతా సంథింగ్ జనతా పార్టీ వస్తుంది పేరు. సో అట్లాంటివి ఒక 3 ఉన్నాయి తప్ప జేజేపీ అంటారు దాన్ని. సో ఒక 4-5 ఉన్నాయి తప్ప వాటికి పెద్ద ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని చీల్చడానికి మోడీ వాడుకున్న ఇది. అయితే ఎందుకు ఇక్కడ ఓడిపోతున్నారంటే అనేక కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చి యాంటీ ఇన్కంబెన్సీ. 10 ఏళ్ళుగా బీజేపీ పరిపాలిస్తున్నారు. సో అందువల్ల అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సైని మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. ఓన్లీ 28% మాత్రమే సైని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్కి సంబంధించిన భూపేంద్ర హుడా ముఖ్యమంత్రి కావాలని 39% కోరుకుంటున్నారు. అంటే క్లియర్గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది అక్కడ కనబడుతుంది. రెండవది, రైతులకు సంబంధించిన బీజేపీ పాలసీలు కావచ్చు, వ్యవహారం కావచ్చు. ఎందుకంటే ఈ హర్యానా అనేది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. రైతులు ఆ మధ్య 3 రైతుల బిల్లులకు సంబంధించిన ఫామ్ లాస్ అంటారు, 3 లాస్కి వ్యతిరేకంగా హర్యానా, పంజాబు ఈ రాష్ట్రాల రైతులు ఢిల్లీలో వెళ్ళి ఎంత కొట్లాడారో మనం చూసాం. వాళ్ళని భయంకరంగా బీజేపీ ప్రభుత్వం వేధించింది అన్ని రకాలుగా. దానివల్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత రైతుల్లో ఉంది. మూడవది జాట్స్, దళితులు, ఈ 2 వర్గాలు అక్కడ దాదాపు జాట్స్ ఒక 20-25% ఉంటారు, దళితులు ఒక 20% అక్కడ ఉన్నారు. అంటే 40-45% ఈ 2 వర్గాలే ఉన్నాయి. ఈ 2 వర్గాల్లో కూడా బీజేపీ వ్యతిరేకత అనేది బాగా బలంగా పెరిగింది. అందుకని దళితుల్ని ఇది చేసుకోవడం కోసం ఆ డేరా బాబాను కూడా వీళ్ళు ఎన్నికల ముందు బయటికి తీసుకొచ్చారు. అయినా కూడా అదేం పనిచేయలేదు. దళితులు అంతా కూడా ఈసారి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు, జాట్స్ అంతా కూడా ఇటువైపు వెళ్ళారు. ఇక మిగిలింది ఓబీసీలు జనరల్గా బీజేపీ ప్రోగా ఉంటారు. వాళ్ళల్లో కూడా కొంతవర్గం ఇటు వచ్చిందనేది చెప్తున్నారు. దళితుల ఓట్లు చేల్చడానికే ఇటు మాయావతిని ఇంకొక పార్టీ ఉంది, ఈ మాయావతిది బీఎస్పీ, ఏఎస్పీ అని ఇంకొక పార్టీ ఉంది. వీళ్ళు రెండింటినీ విడిగా కంటెస్ట్ చేయించింది బీజేపీ. కానీ దళితుల ఓట్లు వాళ్ళు పెద్దగా చీల్చలేకపోయారు. అట్లాగే జాట్స్ ఓట్లను చేల్చడానికి ఈ జేజేపీ అనే పార్టీని రంగంలోకి దించారు. అది కూడా జాట్ బేస్డ్ పార్టీ. సో అయినా కూడా ఆ ఓట్లు కూడా గుంప కొత్తగా కాంగ్రెస్కే పడ్డాయి అనేది వీళ్ళ అంచనా అన్నమాట. సో జాట్ల పరిస్థితి అది. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చి అగ్నివీర్ అనేది మిలిటరీలో 4 రెగ్యులర్గా కాకుండా 4 ఏళ్ల వరకే సైనికులకు పనిచేసి మళ్ళీ తీసేస్తారు వాళ్ళని. సో వాళ్ళకి ఏవి రెగ్యులర్ సైనికులకు ఉన్న బెనిఫిట్స్ ఏవి ఉండవు. దాని మీద తీవ్ర వ్యతిరేకత నార్త్ ఇండియా అంతకు వచ్చింది. ముఖ్యంగా హర్యానాలో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఏదో కొద్దిగా దాన్ని మార్చారు, కానీ ఏదేమైనా ఆ అంశం కూడా బలంగానే పనిచేసింది. అట్లాగే ధరలు, నిరుద్యోగం అనేది బీజేపీ ప్రభుత్వంలో 10-15% వరకు ఉందనేది చెప్తున్నారు అంతా. సో దానివల్ల యూత్ అంతా కూడా కాంగ్రెస్ వైపే మళ్ళారని చెప్తున్నారు. అట్లాగే రెజ్యులర్స్, వినేష్ పోగొట్ మనకు తెలుసు, రెజ్యులర్స్ని వేధిస్తున్న వాళ్ళ డైరెక్టర్ సంబంధించి బీజేపీ రెజ్యులర్స్ని ఎంత ఘోరంగా వేధించిందో చూసాం మనం. ఈ వినేష్ పోగొట్ మీద ట్రోల్స్ కూడా చూసాం. ఇదంతా కూడా బాగా ప్రభావితం చూపింది. ఆమె కూడా రంగంలో దిగింది, ఆమె కాంగ్రెస్లో చేరింది, ఆమె కూడా ప్రచారం బలంగా చేసింది. సో ఈ అంశాలన్నీ కూడా అక్కడ కలిసి వచ్చాయి. ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్స్ అనేది కలిసి వచ్చింది. మొన్న పార్లమెంట్లో 10 సీట్లు ఉంటాయి, కాంగ్రెస్కి 5, బీజేపీకి 5 వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం
వన్ సైడ్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయింది. కాంగ్రెస్ ఖచ్చితంగా హర్యానాలో బాగా వేస్తుంది. ఇది బీజేపీ ఓటమికి బిగినింగ్ అంటారు, బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. బీజేపీ అంతానికి ఆరంభం హర్యానాతో మొదలైందని చెప్తున్నారు. ఎందుకంటే నార్త్లో ఇది హర్యానా ప్రభావం చూపించే ఒక స్టేటు, ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. సో దీంతో బీజేపీ ఆల్రెడీ 303 నుంచి 240కి లోక్సభలో వాళ్ళ బలం పడిపోయింది. సో ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా ఈ వరుసగా జరగబోతున్న ఇప్పుడు వచ్చి 2 రాష్ట్రాలు జరిగాయి. నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్ ఉంది, ఢిల్లీ ఉంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. ఇలాగ వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ వరుసగా కూడా అన్నిట్లో కూడా బీజేపీ పరాభవం అనేది క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఇది ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఇది హర్యానా పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్ పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో 2014 తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి, 10 ఏళ్ల తర్వాత. సో ఇక్కడ బీజేపీ అనేక ప్లాన్లు చేసింది. రకరకాల జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తీసుకురావడం, ఆ బిల్లులో భాగంగా 5 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలను పెట్టడం. ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేలకు మామూలుగా గవర్నమెంట్ని ఎన్నుకునే పరిస్థితి ఉండదు. కానీ బీజేపీ దాన్ని కూడా కలిపి గవర్నమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకి 5 మందికి చోటు ఉందని చెప్పడం. ఎందుకంటే వాళ్ళని ఎన్నుకునేది లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖ రికమెండేషన్తో ఎన్నుకుంటారు. హోంశాఖ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు? బీజేపీ చేతిలో ఉంటుంది. వీళ్ళు ఎన్నుకున్న 5 మంది ఎమ్మెల్యేలు ఎవరికి అనుకూలంగా ఉంటారు? బీజేపీకి. అంటే ఎన్నికల్లో జరగకముందే 5 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వచ్చేసినట్టే లెక్క. వాళ్ళల్లో కొంతమంది ఏమో కాశ్మీరీ పండిట్స్ నుంచి ఎన్నుకుంటున్నారు, ఇంకొంతమందినేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పీఓకే అంటారు. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళని 2 ఎంచుకుంటారు. ఇక్కడ 3 వస్తారు, 5 మంది మొత్తం. ఈ 5 మంది బీజేపీకి వేస్తారు. అట్లా మ్యానిపులేట్ చేయాలని బీజేపీ ట్రై చేసింది. అట్లాగే డీలిమిటేషన్లో భాగంగా జమ్మూలోకి ఎక్కువ సీట్లు ఇవ్వడం, కాశ్మీర్కి తగ్గించడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గానే బీజేపీ వెళ్ళింది. అయినప్పటికీ బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. బట్ హంగొచ్చే అవకాశం ఉందనేది అక్కడ వస్తున్న ఒక వార్త. ఎందుకంటే అక్కడ బీజేపీకి 23, 27 ఆ ప్రాంతంలో వస్తాయి. అక్కడ కూడా 90 సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా మామూలుగా అయితే 46 సీట్లు మ్యాజిక్ ఫిగరు, కానీ 5 మందిని కలిపితే 48 మ్యాజిక్ ఫిగర్ అయ్యే అవకాశం ఉంది. సో కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 2 అలియన్స్లో అక్కడ పోటీ చేశాయి. ఇక్కడేమో బీజేపీ, పీడీపీ, ఈ 2 పీడీపీ అంటే మన మెహబూబా ముఫ్తీ, ఆమె పార్టీ అనమాట. ఈ 2 కలిసి పోటీ చేస్తున్నాయి. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీడీపీ అంటే. అది కాకుండా ఏఐపీ ఉంది, అవామీ ఇత్తెహాదర్ పార్టీ. అది పెద్దగా ఏమి చూపించే. పీడీపీకి ఒక 7 నుంచి 11 వరకు వస్తాయనేది ఒక అంచనా. ఓవరాల్గా బీజేపీకి 25-30 లోపలే వస్తాయి. ఒకవేళ పీడీపీ కలిసినా 40 అలాగా ఆగిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్కి నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి 46 నుంచి 50 వచ్చే అవకాశం ఉంది. ఇది కొన్ని